వెల్కమ్ టు తొలి అడుగు ప్రోగ్రాం. ఈ తొలి అడుగు ప్రోగ్రాంలో భాగంగా సిటిజన్షిప్ అనగా పౌరసత్వం గురించి మీకు వివరించబోతున్నాను. భారత రాజ్యాంగంలో రెండవ భాగం ఈ పౌరసత్వం గురించి తెలియజేయడం జరిగింది. సో ఈ సిటిజన్షిప్ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 5 నుంచి 11 వరకు భారత రాజ్యాంగంలో సిటిజన్షిప్ గురించి తెలియజేయడం జరిగింది. సో ఫస్ట్ సిటిజన్షిప్ అంటే ఏంటి? పౌరసత్వం, రైట్? సో జనరల్గా ఈ ఆధునిక ప్రపంచంలో ఒక దేశం తీసుకుంటే ఆ దేశంలో 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకరు వచ్చేసి పౌరులు, మరొకరు వచ్చేసి విదేశీయులు. ఎందుకంటే ఈ గ్లోబలైజేషన్ వల్ల ప్రపంచంలో గ్లోబలైజేషన్ వల్ల అన్ని దేశాల ప్రజలు అన్ని దేశాల్లో వర్క్ ప్రొఫెషన్ వల్ల నివసించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రజలను తీసుకుంటే 2 రకాల ప్రజలు ఉంటారు. ఒకటి వచ్చేసి పౌరులు, 2 విదేశీయులు. ఈ పౌరులకు ఆ దేశం సంపూర్ణ సభ్యత్వం కల్పిస్తుంది, కానీ విదేశీయులకు అలాంటి సంపూర్ణ సభ్యత్వం ఉండదు. మన భారతదేశం తీసుకుంటే ఈ భారతదేశ పౌరులకు సమానమైన పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్ ఇవ్వడం జరుగుతుంది, కానీ విదేశీయులకు అలాంటి పొలిటికల్ అండ్ సివిల్ రైట్స్ ఇవ్వడం జరగదు. సో భారతదేశ పౌరులకు భారత రాజ్యాంగం ద్వారా కొన్ని విశిష్టమైన హక్కులను, కొన్ని విశేషాధికారాలను ఇవ్వడం జరిగింది. అవేవో మనం చూద్దాం. See here, the Constitution confers the following rights and privileges on the citizens of India. The first one, right against discrimination. So right against discrimination on the basis of religion, race, caste, alage like male and female and based on the birthplace. So మత, జాతి, కుల, లింగ అండ్ జన్మస్థలాన్ని బట్టి వివక్షతను వ్యతిరేకించే హక్కును రైట్ అగెనెస్ట్ డిస్క్రిమినేషన్ అంటారు. సో ఇది ఆర్టికల్ 15 ద్వారా మనకు కల్పిస్తుంది. అలాగే రైట్ టు ఈక్వాలిటీ ఆఫ్ ఆపర్చునిటీ ఇన్ ది పబ్లిక్ ఎంప్లాయ్మెంట్. సో భారతదేశ పౌరులందరకు సమానమైన ఉద్యోగ అవకాశాలను కల్పించే హక్కును రైట్ టు ఈక్వాలిటీ అండర్ ది ఆర్టికల్ 16 కల్పించడం జరుగుతుంది. అలాగే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఫ్రీడమ్ టు మేక్ అసోసియేషన్స్, ఫ్రీడమ్ టు మూవ్మెంట్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్ అండ్ ఫ్రీడమ్ టు ఫాలో ఏ పర్టికులర్ ప్రొఫెషన్. అంటే వాక్ స్వాతంత్రము, భావ ప్రకటన స్వాతంత్రము, సంస్థలు స్థాపించడం, అలాగే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి నివాసం ఉండడము, అలాగే మనకిష్టమైన వృత్తి విద్యను చేపట్టడం కూడా మనకు భారత రాజ్యాంగం ద్వారా హక్కును కల్పించడం జరుగుతుంది ఫ్రమ్ ఆర్టికల్ 19 ద్వారా. అలాగే కల్చరల్ అండ్ ఎడ్యుకేషనల్ రైట్స్ ఫ్రమ్ ఆర్టికల్ 29 to 30. సాంస్కృతిక మరియు విద్యాపరమైన హక్కులను భారతదేశ పౌరులకు భారత రాజ్యాంగం ద్వారా కల్పించడం జరుగుతుంది. అలాగే రైట్ టు ఓట్, పార్లమెంట్లో జరిగే ఎలక్షన్స్కి, స్టేట్ అసెంబ్లీలో జరిగే ఎలక్షన్స్కి భారతీయ పౌరులకు రైట్ టు ఓటు హక్కును వినియోగించే అధికారం కూడా మన భారత రాజ్యాంగం ద్వారా ఇవ్వడం జరిగింది. రైట్ టు కంటెస్ట్ ఇన్ ఎలక్షన్స్ అంటే లోక్సభ అండ్ రాష్ట్ర విధాన సభలకు జరిగే ఎన్నికల్లో కాంటెస్ట్ చేసుకోవడానికి భారతీయ పౌరులకు అవకాశం కల్పించడం జరిగింది. అండ్ ఎలిజిబిలిటీ టు హోల్డ్ సర్టెన్ పబ్లిక్ ఆఫీసెస్ అంటే కొన్ని ప్రజా సంబంధమైన సంస్థలు అనగా లైక్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి, హైకోర్టు న్యాయమూర్తి, గవర్నర్స్ ఆఫ్ ద స్టేట్స్ అండ్ ఆల్సో అటార్నీ జనరల్, అడ్వకేట్ జనరల్, ఇలాంటి పబ్లిక్ సంబంధమైన సంస్థలను పబ్లిక్ సంబంధమైన ఆఫీసర్స్ని ఎన్నుకోవడానికి
భారతీయ పౌరులకు పూర్తి అధికారం కలిగి ఉండడం మనకు రాజ్యాంగం ద్వారా కల్పించిన విశేషం. ఓకేనా? సో ఇలాగా భారత రాజ్యాంగం భారతీయ పౌరులకు కొన్ని విశిష్టమైన హక్కులను, విశేషాధికారాలను కల్పించడం జరిగింది. వాటితో పాటు భారత రాజ్యాంగం భారతీయ పౌరులకు కొన్ని విధులను కూడా కల్పించడం జరిగింది. డ్యూటీస్, ఫండమెంటల్ డ్యూటీస్ లైక్ హ్యాస్ టు పే ద ట్యాక్స్, రెస్పెక్ట్ ది నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ ఫ్లాగ్ అండ్ రెస్పెక్ట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, డిఫెండ్ ద కంట్రీ, భారతదేశాన్ని రక్షించడం మన బాధ్యత, పన్నులు చెల్లించడం, అలాగే జాతీయ గీతాన్ని, జాతీయ జెండాని, జాతీయ జెండాని గౌరవించడం ఈ యొక్క ఫండమెంటల్ డ్యూటీస్ ద్వారా భారతీయ పౌరులకు భారత రాజ్యాంగం కల్పించడం జరిగింది. ఈ యొక్క విశిష్టమైన హక్కులు, విశేషాధికారాలు అండ్ ఫండమెంటల్ డ్యూటీస్ విదేశీయులకు అప్లికబుల్ కావు. కాబట్టి విదేశీయులకు ఈ యొక్క సివిల్ అండ్ పొలిటికల్ రైట్స్లో కూడా ఎలాంటి అవకాశాలు కల్పించడం జరగదు. యాజ్ వీ నో దాట్ the citizenship of India, if we consider, it is a single citizenship. మనము భారత రాజ్యాంగం యొక్క లక్షణాలను తెలుసుకున్నాం కదా ఆల్రెడీ. సో ఈ భారత రాజ్యాంగ లక్షణాలలో మనకు ఒక లక్షణం వచ్చేసి వన్ ఆఫ్ ది ఫీచర్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఈజ్ సింగిల్ సిటిజన్షిప్, ఏక పౌరసత్వం. అనగా భారతదేశంలో నివసించే పౌరులందరికీ ఒకే ఒక పౌరసత్వం ఉంటుంది. ఇఫ్ యు టేక్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, ఈ అమెరికాలో స్టేట్కి ఒక సిటిజన్షిప్, ఒక పౌరసత్వం, అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి మరొక పౌరసత్వం. సో ద్విపౌరసత్వం ఉంటుంది అమెరికాలో. కానీ మన భారతదేశంలో సింగిల్ సిటిజన్షిప్ మనం ఫాలో అవుతున్నాం. సో భారత రాజ్యాంగం ద్వారా మనకు ఏక పౌరసత్వం కల్పించడం జరిగింది. సో బై యూజింగ్ ఈ సింగిల్ సిటిజన్షిప్ విత్ ఇన్ ద కంట్రీ, ఏ రాష్ట్రంకి వెళ్ళొచ్చు, ఏ రాష్ట్రంలోనైనా నివసించే అధికారం మనకు హక్కును కల్పించడం జరిగింది. సో కాబట్టి సిటిజన్షిప్ ఈజ్ లిస్టెడ్, సిటిజన్షిప్ ఈజ్ లిస్టెడ్ ఇన్ ద యూనియన్ లిస్ట్. సిటిజన్షిప్ ఈజ్ లిస్టెడ్ ఇన్ ద యూనియన్ లిస్ట్ అండర్ ది కాన్స్టిట్యూషన్ and thus is under the exclusive jurisdiction of parliament. సో ఇక్కడ ఒక పౌరుణ్ణి సిటిజన్షిప్గా యాక్సెప్ట్ చేయాలన్నా లేదంటే సిటిజన్షిప్గా రిజెక్ట్ చేయాలన్నా సంపూర్ణ అధికారం మనకు ఒక పార్లమెంట్కే ఉంటుంది. సో రాష్ట్ర అసెంబ్లీ, రాష్ట్ర విధానసభలకు ఎలాంటి అధికారం ఉండదు. ఒక పార్లమెంట్ ద్వారానే ఒక పర్టికులర్ పర్సన్ని మనం సిటిజన్గా యాక్సెప్ట్ చేయాలా లేదా రిజెక్ట్ చేయాలా అనేది ఓన్లీ పార్లమెంట్కు అధికారం ఉంటుంది. ఎందుకంటే అది సిటిజన్షిప్ అనేది యూనియన్ లిస్ట్లో పొందుపరచడం జరిగింది. నౌ ద కాన్స్టిట్యూషన్ డస్ నాట్ డిఫైన్ ద టర్మ్ సిటిజన్, బట్ డీటెయిల్స్ ఆఫ్ వేరియస్ కేటగిరీస్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ ఎంటైటిల్డ్ టు సిటిజన్షిప్ ఆర్ గివెన్ పార్ట్ 2 అండర్ ఆర్టికల్ 5 to 11. సో భారత రాజ్యాంగం సిటిజన్షిప్ అంటే పౌరసత్వం అనే దానికి ఎలాంటి డెఫినేషన్ ఇవ్వలేదు. కానీ భారత రాజ్యాంగంలో 2వ భాగం ఆర్టికల్ 5 నుంచి 11 వరకు సిటిజన్షిప్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. సో భారత రాజ్యాంగం మనకు January 26, 1950 అమల్లోకి వచ్చింది. సో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారతీయ పౌరులని నిర్దేశించడానికి కొన్ని కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ని మనకు కల్పించింది. అవేవో చూద్దాం. 4 categories of persons becomes the citizens of India at its commencement, that is on January 26, 1950. సో January 26, 1950 భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు 4 వర్గాలుగా పౌరులను విభజించడం జరిగింది. ఈ 4 వర్గాల పౌరులు ఎలాంటి వారు భారతదేశానికి పౌరులు, సిటిజన్షిప్ వస్తుంది అనేది మనకు భారత రాజ్యాంగంలో వివరించడం జరిగింది. ద ఫస్ట్ వన్ ఈస్ ఏ పర్సన్ హూ హ్యాడ్ ఇస్ డొమిసైల్ ఇన్ ఇండియా.
See, this is actually under the article 5th, okay, from the Constitution of India. ఎవరైతే భారతదేశంలో శాశ్వత నివాసం ఉంటున్నారో వాళ్లకు భారతదేశ పౌరసత్వం డైరెక్ట్గా వస్తుంది. ఇక్కడ శాశ్వత నివాసం అనగానే మనకు భారత రాజ్యాంగంలో మరొక 3 విషయాలను చెప్పడం జరిగింది. భారత భూభాగంలో ఒక పర్సన్ జన్మించి ఉంటే అతడుకు భారత పౌరసత్వం వస్తుంది. అలాగే వారి యొక్క ఆ పౌరుల యొక్క తల్లిదండ్రులు ఎవరైనా సరే, తల్లి కానీ తండ్రి కానీ నివసించి ఉంటే వాళ్ళకు కూడా భారతీయ పౌరసత్వం వస్తుంది. అలాగే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటికీ వేరే దేశం నుంచి అతని యొక్క తల్లిదండ్రులు కానీ అతను కానీ భారతదేశంలో పుట్టి వేరే దేశానికి వెళ్ళింటాడు అతను. ఒకవేళ కాన్స్టిట్యూషన్ అమల్లోకి వచ్చినప్పటికంటే ముందు ఒక 6 నెలల ముందు, ఒక 5 years ముందు నుంచి భారతదేశంలో నివసిస్తున్నాడు అనుకోండి. లెట్ us టేక్ ఎన్ ఎగ్జాంపుల్. భారత రాజ్యాంగం 1950 అమల్లోకి వచ్చింది. ఓకేనా? సో వాళ్ళ యొక్క తల్లిదండ్రులు భారత రాజ్యాంగంలో పుట్టినప్పటికీ అతను వేరే దేశంలో నింటాడు. సో అతను 1945 నుంచి భారతదేశంలో ఉంటే అతనికి కూడా భారతీయ పౌరసత్వం ఇవ్వడం జరిగింది. సో ఏ పర్సన్ హూ హ్యాడ్ ఇస్ డొమిసిల్ ఇన్ ఇండియా ఫ్రమ్ ది ఆర్టికల్. ద సెకండ్ వన్ వచ్చేసి ఏ పర్సన్ హూ మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్. మనకు ఇండియాస్ ఇండిపెండెంట్ యాక్ట్స్ తర్వాత చాలా మైగ్రేషన్ జరిగింది, వలస జరిగింది. ఇండియా నుంచి కొంతమంది ముస్లిమ్స్ పాకిస్తాన్కి వెళ్ళడం, అలాగే పాకిస్తాన్ నుంచి కొంతమంది హిందూస్ ఇండియాకి రావడం జరిగింది. సో అప్రాక్సిమేట్గా 5 million ఇండియన్స్ ఫ్లూ ఫర్ దేర్ లీవ్స్. ఓకేనా? సో ఇలాగా వలస కార్యక్రమంలో భారతదేశానికి పాకిస్తాన్ నుంచి ఎవరైతే మైగ్రేట్ అయినారో, ఎవరైతే వలస వచ్చారో వాళ్ళందరికీ భారత రాజ్యాంగం ద్వారా సంపూర్ణ సభ్యత్వం, పౌరసత్వం కల్పించడం జరిగింది ఫ్రమ్ ఆర్టికల్ 6. కానీ ఈ యొక్క సంపూర్ణ సభ్యత్వం ఆర్టికల్ 6 ద్వారా ఎప్పుడు వరకు ఉందంటే 19th July 1948 వరకే ఉంది. ఇండిపెండెంట్ యాక్ట్ తర్వాత 19th July 1948 వరకు ఎవరైతే పాకిస్తాన్ నుంచి ఇండియాకి వలస వచ్చి భారత భూభాగంలో నివాసం ఉంటున్నారో వాళ్ళకి భారతీయ పౌరసత్వం డైరెక్ట్గా కల్పించడం జరిగింది. ఒకవేళ 19 July 1948 తర్వాత పాకిస్తాన్ నుంచి ఇండియాకి వస్తే వాళ్ళు రిజిస్ట్రేషన్ ద్వారా దరఖాస్తు అప్లై చేసుకొని భారత పౌరసత్వ సభ్యత్వాన్ని పొందవచ్చు. ఓకేనా? దట్ ఈస్ ద సెకండ్ కేటగిరీ. ద థర్డ్ కేటగిరీ ఈజ్ ఏ పర్సన్ హూ మైగ్రేటెడ్ టు పాకిస్తాన్ ఫ్రమ్ ఇండియా ఆఫ్టర్ March 1, 1947 బట్ లాటర్ రిటర్న్ టు ఇండియా ఫర్ రీసెటిల్మెంట్. సో ఇండియాస్ ఇండిపెండెంట్ యాక్ట్ తర్వాత భారత భూభాగాన్ని 2 భాగాలుగా చేయడం, పాకిస్తాన్ ఇండియా చేయడం ద్వారా కొంతమంది ముస్లిమ్స్ ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళడం జరిగింది. కానీ వాళ్ళకి మేబీ అక్కడ నచ్చకనో పునరావాసం కోసం మళ్ళీ భారతదేశానికి వస్తే, భారత భూభాగానికి వస్తే వాళ్లకు కూడా భారత పౌరసత్వాన్ని ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే ఈ భారత పౌరసత్వాన్ని పాకిస్తాన్ నుంచి మళ్ళీ పునరావాసం కోసం వచ్చినప్పుడు ఇవ్వడం జరిగింది. అది కూడా 19 July 1948 వరకు. ఒకవేళ దాని తర్వాత వస్తే సేమ్ మనం దరఖాస్తు అప్లై చేసుకొని సభ్యత్వాన్ని తీసుకోవాల్సి వస్తుంది. సో దిస్ ఈజ్ అండర్ ద ఆర్టికల్ this is under Article 7 from the Constitution of India. So third category. And fourth category వచ్చేసి a person who or any of whose parents or grandparents was born in undivided India but who is ordinarily living outside India. అంటే ఒక పర్టికులర్ పర్సన్ వేరే దేశంలో నివాసం ఉంటున్నాడు,
కానీ వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ భారతదేశంలో జన్మించి ఉంటే అతను కూడా భారత పౌరసత్వానికి అర్హత కలడు. కానీ అతను ఆ విదేశం ఆ యొక్క వేరే కంట్రీలో భారత దౌత్యవేత్త దగ్గరికి వెళ్ళి భారత రాయబారి సంస్థకి వెళ్ళి అక్కడ దరఖాస్తు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలాగా 4 కేటగిరీస్గా పర్సన్స్ని మనం ఇండియన్ సిటిజన్స్గా గుర్తించడం జరిగింది. బేసిక్గా ఎవరంటే ఏ పర్సన్ హూ హ్యాడ్ ఈజ్ డొమిసిల్ ఇన్ ఇండియా, భారత భూభాగంలో నివసిస్తున్న ప్రజలు ఫస్ట్ వన్. సెకండ్, ఏ పర్సన్ హూ మైగ్రేటెడ్ టు ఇండియా ఫ్రమ్ పాకిస్తాన్, సో పాకిస్తాన్ నుంచి ఇండియాకి వలస వచ్చిన ప్రజలు. థర్డ్, ఏ పర్సన్ హూ మైగ్రేటెడ్ టు పాకిస్తాన్ ఫ్రమ్ ఇండియా ఆఫ్టర్ March 1, 1947 బట్ లాటర్ రిటర్న్ టు ఇండియా ఫర్ రీసెటిల్మెంట్. సో పర్సన్ ఇండియా నుంచి పాకిస్తాన్కి వెళ్ళి అగైన్ మళ్ళీ పాకిస్తాన్ నుంచి పునరావాసం కోసం మళ్ళీ భారతదేశానికి వస్తే అతనికి కూడా పౌరసత్వం ఇవ్వడం జరిగింది అండర్ ఆర్టికల్ 7. అండ్ ద లాస్ట్ వన్, ఏ పర్సన్ హూ ఆర్ ఎనీ ఆఫ్ హూస్ పేరెంట్స్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ వాజ్ బోర్న్ ఇన్ అన్డివైడెడ్ ఇండియా బట్ హూ ఈస్ ఆర్డినరీ లివింగ్ అవుట్ సైడ్ ఇండియా. సో ఒక పౌరుడు వేరే దేశంలో నివసిస్తున్నప్పటికీ వాళ్ళ యొక్క తల్లిదండ్రులు కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇండియాలో జన్మిస్తే ఆ పౌరుడు కూడా భారతదేశ సభ్యత్వం తీసుకోవడం జరుగుతుంది. కానీ అది ఎప్పటి వరకు? ఓన్లీ 19 జూలై 1948 వరకే జరుగుతుంది. సో ఇలాగా 4 కేటగిరీస్గా పర్సన్స్ని డివైడ్ చేసి భారతదేశ పౌరసత్వం ఇవ్వడం జరిగింది. రైట్, ఈ 4 కేటగిరీస్తో పాటు భారత రాజ్యాంగం మనకు కొన్ని ఇతర అంశాలను కూడా ఇవ్వడం జరిగింది. ఏంటంటే ఏ పర్సన్ హ్యాస్ వాలంటీర్లీ అక్వైర్డ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఎనీ ఫారిన్ స్టేట్ షెల్ నాట్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. అంటే ఒక వ్యక్తి వాలంటీర్గా వేరే దేశం యొక్క పౌరసత్వాన్ని తీసుకున్నట్లయితే అతడు భారతదేశ పౌరసత్వాన్ని సంపూర్ణంగా కోల్పోతాడు, అతడు భారతదేశ పౌరుడు కాదు. సో ఇది భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 9 ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 9 ద్వారా మనకు తెలియజేయడం జరిగింది. అలాగే ఏ పర్సన్ హూ ఈజ్ సిటిజన్ ఆఫ్ ఇండియా షెల్ కంటిన్యూ టు బి సచ్ సిటిజన్ సబ్జెక్ట్ టు ది ప్రొవిజన్ ఆఫ్ ఎనీ లా మేడ్ బై ది పార్లమెంట్. అంటే ఒక వ్యక్తి భారతదేశ పౌరుడు అని పరిగణించబడాలి అంటే ఆ సదరు వ్యక్తి ఓకే పార్లమెంట్ చేసే శాసన నిబంధనలకు లోబడి ఉండాలి. ఓకే, పార్లమెంట్ కొన్ని లాస్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, ఆ లాస్కి లోబడి ఉన్న వ్యక్తినే భారతీయ పౌరుడిగా పరిగణించడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 10 ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. అలాగే పార్లమెంట్ షెల్ హ్యావ్ ద పవర్స్ టు మేక్ ఎనీ ప్రొవిజన్స్ విత్ రెస్పెక్ట్ టు ది అక్విజిషన్, టెర్మినేషన్ ఆఫ్ సిటిజన్షిప్. సో ఒక వ్యక్తి యొక్క పౌరసత్వాన్ని కల్పించడం లేక పౌరసత్వాన్ని తీసేయడం లేక పౌరసత్వానికి సంబంధించిన శాసనాలు చేయడంలో భారతదేశ పార్లమెంట్కి సంపూర్ణ అధికారం ఉంటుంది. ఓకే, ఒక వ్యక్తి యొక్క సిటిజన్షిప్ని తీసేయడం, పౌరసత్వాన్ని తీసేయడం లేదంటే పౌరసత్వాన్ని కల్పించడం, ఆ పౌరసత్వానికి సంబంధించిన లాస్ని అమెండ్ చేయడం భారతదేశం యొక్క పార్లమెంట్కి సంపూర్ణ అధికారం ఉంటుంది. సో ఈ విషయాన్ని భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 11 ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. ఆర్టికల్ 11 ద్వారా తెలియజేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఈజ్ ద సిటిజన్షిప్ యాక్ట్ 1955. భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత భారతదేశ పౌరసత్వాన్ని పొందాలన్నా పౌరసత్వాన్ని రద్దు చేయాలన్నా ఈ సిటిజన్షిప్ యాక్ట్ 1955 మనకు కొన్ని ఇన్ఫర్మేషన్స్ను ఇస్తుంది. అదేదో చూద్దాం. See, there are 4 ways in which the Indian citizenship can be acquired. So, basically 4 ways ద్వారా మనము ఇండియన్ సిటిజన్షిప్
ఇండియన్ సిటిజన్షిప్ తీసుకోవచ్చు. భారతీయ పౌరసత్వాన్ని 4 ways ద్వారా తీసుకోవచ్చు. వన్ ఈజ్ బై బర్త్ అనగా పుట్టుక ద్వారా, బై రిజిస్ట్రేషన్ అనగా రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా, అండ్ బై డిసెంట్ వారసత్వం ద్వారా, బై న్యాచురలైజేషన్ అంటే సహజీకృత పద్ధతి ద్వారా. సో ఈ 4 మెథడ్స్ ద్వారా భారతీయ పౌరసత్వాన్ని మనం తీసుకోవచ్చు. పుట్టుక ద్వారా, రిజిస్ట్రేషన్ ద్వారా, వారసత్వం ద్వారా, సహజీకృత పద్ధతి ద్వారా. అలాగే వన్ మోర్, దిస్ ఈజ్ నాట్ యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ ద గెటింగ్ సిటిజన్షిప్, ఓకే, బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అంటే భూభాగ విలీనం ద్వారా. సో మనకు రీసెంట్గా ఓకే కొంత భూభాగాన్ని మన దేశం బంగ్లాదేశ్కి ఇవ్వడం జరిగింది. అలాగే కొంత భూభాగాన్ని బంగ్లాదేశ్ మన దేశానికి ఇవ్వడం జరిగింది. సో ఈ భూభాగ విలీనం ప్రాసెస్లో అక్కడ నివసించే ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్లకు సిటిజన్షిప్ పౌరసత్వాన్ని ఇవ్వడాన్ని బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ భూభాగ విలీనం ద్వారా అని అంటాం. ఓకేనా? కాబట్టి బేసిక్గా అయితే పౌరసత్వాన్ని 4 రకాలుగా పొందవచ్చు. ఒకటి పుట్టుక ద్వారా, రిజిస్ట్రేషన్ ద్వారా, ఓకే, వారసత్వం ద్వారా అండ్ సహజీకృత పద్ధతి ద్వారా. ఓకే, వన్ బై వన్ వీటి గురించి మనం తెలుసుకుందాం. ద ఫస్ట్ వన్, బై బర్త్, పుట్టుక ద్వారా. సి, ఎవ్రీ పర్సన్ born in India on or after 26th 1st 1950 but before 1/7/1987 okay is an Indian citizen irrespective of the nationality of his parents. గుర్తుపెట్టుకోండి. ఓకే ఓకే ఒక పర్టికులర్ పర్సన్, ఒక వ్యక్తి 26th 1/1950 నుంచి 1/7/1987 మధ్యలో జన్మించినప్పటికీ వాళ్ళ యొక్క పేరెంట్స్, తల్లిదండ్రులు వేరే దేశం వాళ్ళు అయినప్పటికీ అతడికి భారతదేశ పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ద నేషనాలిటీ ఆఫ్ హిస్ పేరెంట్స్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద నేషనాలిటీ ఆఫ్ హిస్ పేరెంట్స్, వాళ్ళ పేరెంట్స్ వేరే విదేశీయులు అయినప్పటికీ ఆ పర్టికులర్ వ్యక్తి ఈ మధ్య డ్యూరేషన్లో జన్మించినట్లయితే అతనికి భారతదేశ పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. సెకండ్, ఎవ్రీ పర్సన్ born in India between 1/7/1987 and 2/12/2004 ఓకే 2004 వరకు is a citizen of India given either of his or her parents is a citizen of the country at the time of his or her birth. సో ఒక వ్యక్తి ఓకే జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క తల్లిదండ్రులు భారత భూభాగంలో ఉన్నట్లయితే ఓకే ఆ వ్యక్తి భారత భూభాగంలో జన్మించి ఓకే హిస్ పేరెంట్స్ ఇస్ సిటిజన్ ఆఫ్ ద కంట్రీ, వాళ్ళ యొక్క పేరెంట్స్ కూడా సిటిజన్ ఆఫ్ ద కంట్రీ అయినప్పటికీ ఆ వ్యక్తి భారత పౌరసత్వం పొందడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ పర్సన్ born in India on or after 3/12/2004 is a citizen of the country given both his or her parents are the Indians or at least one parent is a citizen of the India, other is not an illegal migrant at the time of birth. సో ఒక వ్యక్తి జన్మించే సమయంలో వారి యొక్క తల్లిదండ్రులు ఎనీవన్ ఏదర్ తల్లి కానీ తండ్రి కానీ ఓకే భారత పౌరసత్వం ఉంటే, భారతీయురాలు అయితే లేదంటే భారతీయుడు అయితే అతనికి సిటిజన్షిప్ వస్తుంది. ఇక్కడ ఒకరే అంటున్నారు కదా, భారతీయురాలు అనుకో, విదేశీయుడు మన దేశంలో వచ్చి మన దేశంలో ఆమెకు గర్భం దాల్చి ఒక పిల్లాన్ని జన్మించినాడు అనుకోండి, ఆ విదేశీయుడు ఓకే ఒక ఇల్లీగల్గా మైగ్రేట్ అవ్వకుండా ఒక ప్రాపర్ ప్రొసీజర్ ద్వారా వస్తేనే భారతీయ పౌరసత్వం ఆ పిల్లోడికి ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? సో ఈ 3 వేస్లో పుట్టుక ద్వారా పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. రీసెంట్గా ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఈమె పేరు రజనీ ప్రేమ్నాథ్. ఈమె పూణేలో జన్మించింది. ఓకే పూణేలో జన్మించింది. వీళ్ళు ధోబీ కమ్యూనిటీకి చెందిన వాళ్ళు. సో ఈ రజనీ ప్రేమ్నాథ్ అనే ఆవిడ పాకిస్తాన్ సిటిజన్ని ఓకే ప్రేమ్నాథ్ అనే అతను పాకిస్తాన్ సిటిజన్ని మ్యారేజ్ చేసుకుని పాకిస్తాన్కి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని రోజుల తర్వాత ఇండియాకు వచ్చింది. సో ఇండియాకు వచ్చిన తర్వాత ఆమె ఇండియన్ సిటిజన్షిప్ అడుగుతుంది. సో ఇండియన్ సిటిజన్షిప్ ఇవ్వాలా, పౌరసత్వం ఇవ్వాలా వద్దా అనేది క్వశ్చన్.
యాక్చువల్గా ఈవిడ పేరెంట్స్ అందరూ ఇండియాకు సంబంధించిన వాళ్ళే కాబట్టి సో ఆవిడకు ఇండియన్ సిటిజన్షిప్ పౌరసత్వం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఆవిడ జన్మించినప్పుడు ఇండియాలో ఉంది, వాళ్ళ పేరెంట్స్ కూడా ఇండియన్స్ వాళ్ళే కాబట్టి. మేబీ మధ్యలో పాకిస్తాన్ వెళ్ళింది, అక్కడ సభ్యత్వం తీసుకుంది, మళ్ళీ ఇక్కడికి ఇండియాకి వచ్చింది, ఇండియా పౌరసత్వం తీసుకొని అక్కడ పౌరసత్వాన్ని క్యాన్సిల్ చేసుకొని సో ఇండియన్ సిటిజన్షిప్ అవ్వడం జరిగింది రీసెంట్గా. సో అలాగా ఓకే, పుట్టుక ద్వారా 3 రకాలుగా విభజించడం జరిగింది. ఒకటి ఏంటంటే పేరెంట్స్ విదేశీయులు అయినప్పటికీ ఈ మధ్య పీరియడ్లో భారత భూభాగంలో జన్మిస్తే అతనికి పౌరసత్వం ఇవ్వడం. ఈ మధ్య పీరియడ్లో 1987 నుంచి 2004 మధ్యలో ఒక వ్యక్తి జన్మించినప్పుడు అతని యొక్క తల్లిదండ్రులు ఇద్దరు భారత భూభాగంలో నివసిస్తుంటే అతనికి పౌరసత్వం వస్తుంది. సో తల్లిదండ్రులు ఎవరో ఒకరైనా భారత భూభాగంలో నివసిస్తుంటే అతను జన్మిస్తే అతనికి కూడా పౌరసత్వం వస్తుంది. కానీ ఒకరు ఇల్లీగల్ మైగ్రెంట్ అయి ఉండొద్దు. ఓకేనా? దట్ ఈస్ బై బర్త్, ప్రొవిజన్ ఆఫ్ సిటిజన్షిప్ బై బర్త్. ద సెకండ్ వన్ ఈస్ బై రిజిస్ట్రేషన్, అంటే దరఖాస్తు ద్వారా భారతీయ పౌరసత్వాన్ని ఎలా పొందాలో, ఎవరు అర్హులో మనం వివరించడం జరుగుతుంది ఇక్కడ. ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ హ్యాస్ బీన్ ఏ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ 7 years ఓకే బిఫోర్ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్. ఓకే, సో భారత సంతతి కలిగిన వ్యక్తి అతను 7 years అప్లై చేసే కంటే ముందు 7 years ఇండియాలో నివాసం ఉంటే అతను అప్లై చేసుకోవచ్చు. అలాగే ఏ పర్సన్ ఆఫ్ ఇండియన్ ఆరిజిన్ హూ ఈజ్ అ రెసిడెంట్ ఆఫ్ ఎనీ కంట్రీ అవుట్ సైడ్ అన్డివైడెడ్ ఇండియా, అంటే భారత సంతతికి సంబంధించిన వ్యక్తి అయ్యుండి ఓకే అన్డివైడెడ్ ఇండియా అంటే పాకిస్తాన్, బంగ్లాదేశ్ కాకుండా వేరే ఇతర దేశాల్లో ఉంటే అతను కూడా భారత పౌరసత్వానికి అప్లై చేసుకోవచ్చు, దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఏ పర్సన్ హూ ఈజ్ మ్యారీడ్ టు అన్ ఇండియన్ సిటిజన్ అండ్ ఈజ్ ఒరిజినలీ రెసిడెంట్ ఫర్ 7 years బిఫోర్ అప్లయింగ్ ఫర్ రిజిస్ట్రేషన్, అంటే ఏదైనా వ్యక్తి భారత సిటిజన్ని మ్యారేజ్ చేసుకున్నాడు అనుకోండి, మ్యారేజ్ చేసుకున్న వ్యక్తికి కూడా మనం పౌరసత్వం ఇవ్వచ్చు. కానీ అతడు అప్లై చేసుకునే కంటే ముందు 7 years ముందు ఒక సాధారణ జీవనం గడపాలి, ఎలాంటి క్రిమినల్ కేసెస్ ఉండొద్దు. అలాగే మైనర్ చిల్డ్రన్ ఆఫ్ పర్సన్స్ హూ ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ ఇండియా, సో మైనర్ చిల్డ్రన్కి భారతీయ పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది, కానీ వాళ్ళ యొక్క పేరెంట్స్ భారత సంతతికి చెందినవారై ఉండాలి. ద థర్డ్ వే ఆఫ్ గెట్టింగ్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా ఏంటంటే బై డిసెంట్, అంటే వారసత్వం ద్వారా. సో వారసత్వం ద్వారా భారతీయ పౌరసత్వం ఎలా పొందాలో మీకు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఏ పర్సన్ born outside India on or after January 26, 1950 is a citizen of India by descent if his or her father was a citizen of India by birth. సో ఒక వ్యక్తి వేరే దేశంలో జన్మించినప్పటికీ ఆ వ్యక్తి యొక్క తండ్రి భారతీయ పౌరుడైతే అతనికి భారతీయ పౌరసత్వం వస్తుంది. కానీ ఇది ఎప్పటి వరకు? January 26, 1950 నుంచి December 10, 1992 వరకే. December 10, 1992 వరకు ఆ వ్యక్తి ఫారిన్లో వేరే దేశంలో జన్మించిన అతనికి భారతీయ పౌరసత్వం వస్తుంది. కానీ ఆ వ్యక్తి యొక్క తండ్రి భారతీయ పౌరుడై ఉండాలి అప్పటికి. సెకండ్, ఏ పర్సన్ born outside India on or after December 10, 1992 but before December 3, 2004 if either of his or her parents was citizen of India by birth, అంటే ఒక వ్యక్తి అవుట్ సైడ్ ఇండియా జన్మించినప్పుడు ఆ వ్యక్తి యొక్క తండ్రి కానీ తల్లి కానీ ఎవరో ఒకరు భారతీయ పౌరుడై ఉంటే భారతీయ పౌరసత్వం ఆ వ్యక్తికి వస్తుంది. అలాగే ఇఫ్ ఎ పర్సన్ born outside India on or after December 3, 2004 has to acquire citizenship, his or her parents have to declare that the minors do not hold a passport of another country and his birth registration at Indian consulate within a year of birth. అంటే భారతీయ పౌరులకి వేరే దేశంలో ఒక బిడ్డని జన్మనిస్తే
ఆ బిడ్డకు ఇండియన్ సిటిజన్షిప్ రావాలి అంటే, భారతీయ పౌరసత్వం రావాలి అంటే, అక్కడ ఉన్న విదేశీ కార్యాలయానికి, భారతీయ విదేశీ కార్యాలయానికి దౌత్యవేత్త దగ్గరికెళ్ళి రిజిస్ట్రేషన్ 1 ఇయర్ లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అప్పటి వరకు తాత్కాలిక పాస్పోర్ట్ ఆదేశంని తీసుకోవచ్చు. ఓకేనా? సో ఇలాగా వారసత్వం ద్వారా వేరే దేశంలో జన్మించినప్పటికీ వారి యొక్క తల్లిదండ్రులు భారతీయ పౌరులైతే భారతదేశ పౌరసత్వం ఆ వ్యక్తులకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ద ఫోర్త్ మెథడ్ ఆఫ్ గెటింగ్ ద సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా ఈజ్ బై న్యాచురలైజేషన్, అంటే సహజీకృత పద్ధతి ద్వారా. అంటే ఏంటి సహజీకృత పద్ధతి ద్వారా? అంటే డైరెక్ట్గా సెంట్రల్ గవర్నమెంట్ని అప్రోచ్ అయ్యి అప్లికేషన్ ద్వారా పర్మిషన్ తీసుకోవడాన్ని ఓకే సహజీకృత పద్ధతి అంటారు. See here, the central government may on an application grant a certificate of naturalization to a person. ఓకే సో ఈ సహజీకృత పద్ధతి ద్వారా భారతీయ పౌరసత్వాన్ని పొందవచ్చు. కానీ ఈ సహజీకృత పద్ధతి ద్వారా పొందడానికి కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఏంటంటే ఆ సదరు వ్యక్తి భారతదేశంలో ఈ న్యాచురలైజేషన్ ప్రాసెస్ అప్లికెంట్ అప్లై చేసుకోవడానికంటే ముందు ఒక 12 మంత్స్ ఇండియాలోనే ఉండాలా, ఏదైనా భారతీయ సర్వీసుల్లో జాబ్ చేస్తూ ఉండాలా, అలాగే దాంతోపాటు ఒక మినిమం 11 ఇయర్స్ ఇండియాలో నివసించి ఉంటే అతనుకు, అంటే అప్లై చేసే కంటే ముందు ఒక 12 మంత్స్ కంపల్సరీగా ఇండియాలో ఉండాలి. దానికంటే ముందు ఒక 12 ఇయర్స్ కానీ 11 ఇయర్స్ మినిమం ఇండియాలో ఉండి పోయి వేరే దేశానికి వెళ్ళి వచ్చి ఛాన్సెస్ ఉండొచ్చు. ఓకేనా? వేరే వాళ్ళ యొక్క కంట్రీకి వెళ్ళి వచ్చి ఉండే ఒక అలాగా టోటల్ 11 ఇయర్స్ మినిమం ఇండియాలో ఉండాలా. అంటే అప్లై చేసే కంటే ముందు ఒక 12 మంత్స్ కంప్లీట్గా ఇండియాలోనే ఉంటే అతనికి సహజీకృత పద్ధతి ద్వారా మనకు భారతీయ పౌరసత్వాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇక్కడ అతను ఒక మంచి వ్యక్తిత్వం కలిగి ఉన్నటువంటి వ్యక్తి అయి ఉండాలి, ఎలాంటి క్రిమినల్ కేసెస్ ఉండొద్దు. ఓకేనా? అతను భారతీయ రాజ్యాంగం పట్ల విధేయత చూపుతూ ఉండాలి, లేకపోతే అతనుకు ఇచ్చే ఛాన్సెస్ ఉండవు. సో దట్ టోటల్లీ డిపెండ్స్ ఆన్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఓకేనా? సో ఎ పర్సన్ కెన్ అక్వైర్ సిటిజన్షిప్ బై న్యాచురలైజేషన్ ఇఫ్ హీ ఆర్ షీ ఈజ్ ఆర్డినర్లీ రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఫర్ 12 ఇయర్స్. ఓకే 12 ఇయర్స్ అంటే ఏంటంటే 12 మంత్స్ ప్రిసీడింగ్ ద డేట్ ఆఫ్ అప్లికేషన్. సో 12 మంత్స్ కంటే ముందు అప్లై చేసింది ప్లస్ 11 ఇయర్స్ మినిమం ఇన్ ద అగ్రిమెంట్. ఓకే అండ్ ఫుల్ఫిల్ ది ఆల్ క్వాలిఫికేషన్స్ ఇన్ ద 3rd షెడ్యూల్ ఆఫ్ ది సిటిజన్షిప్ ఆఫ్ ద యాక్ట్. సో ఈ సిటిజన్షిప్ యాక్ట్లో 3rd షెడ్యూల్లో ఏమనుందంటే అతనికి భారతదేశంలో ఉన్న లాంగ్వేజ్లో ఏదో ఒక లాంగ్వేజ్ 8th షెడ్యూల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం ఏదో ఒక లాంగ్వేజ్ వచ్చి ఉండాలి, భారత రాజ్యాంగానికి విధేయత చూపాలి, భారతీయ ప్రభుత్వ సంస్థల్లో పనిచేయడానికి అంగీకారం తీసుకోవాలి. ఇలాంటి అండర్టేకింగ్లు తీసుకున్న తర్వాతనే అతనికి భారతీయ పౌరసత్వం ఇవ్వడం జరుగుతుంది. సో ఇలాగా 4 వేస్ ద్వారా మనము భారతీయ పౌరసత్వాన్ని ఎలా తీసుకోవచ్చు అనేది తెలుసుకున్నాం. అలాగే వన్ మోర్ మెథడ్ వచ్చేసి బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ అంటే భూభాగ విలీనం ద్వారా. మీకు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే పాండిచ్చేరి ఉంది. పాండిచ్చేరి ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు మన యొక్క పవర్స్ లేవు అక్కడ, అంటే మన ప్రభుత్వం లేదు అక్కడ. సో ఎప్పుడైతే పాండిచ్చేరిని మనం విలీనం చేసుకున్నామో, భారత భూభాగంలో విలీనం చేసుకున్నామో, ఆ పాండిచ్చేరిలో ఉన్న ప్రజలందరికీ భారతీయ సిటిజన్షిప్ ఇవ్వడం జరిగింది. దాన్ని ఓకే బై ఇన్కార్పొరేషన్ ఆఫ్ టెరిటరీ. ఓకేనా? ఇఫ్ ఎనీ ఫారిన్ టెరిటరీ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ ఇండియా, ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్పెసిఫైస్ ద పర్సన్ who among the people of that territory shall be a citizen of India. The best example, when Pondicherry became a part of India, the government of India issued the Citizenship Pondicherry Order 1962 under the Citizenship Act 1955. ఓకేనా? సో పాండిచ్చేరిని భారత భూభాగంలో విలీనం చేసుకున్న తర్వాత ఆ పాండిచ్చేరిలో నివసిస్తున్న ప్రజలందరికీ భారతీయ పౌరసత్వం ఇవ్వడం జరిగింది. దట్ వీ కాల్ ఇట్ యాజ్ బై ఇన్కార్పొరేషన్ ఆఫ్
టెరిటరీ. సో ఇప్పటి వరకు భారతీయ పౌరసత్వాన్ని ఎలా పొందాలో మనం ఈ సిటిజన్షిప్ యాక్ట్ 1955 ద్వారా తెలుసుకున్నాం. అలాగే లాస్ ఆఫ్ సిటిజన్షిప్ అంటే పౌరసత్వ రద్దు. సో ఏ విధంగా పౌరసత్వం రద్దు అవుతుందో మనము ఈ సిటిజన్షిప్ యాక్ట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ పౌరసత్వ రద్దు 3 రకాలుగా అవుతుంది. వన్ ఈజ్ బై రెనౌన్సియేషన్, పరిత్యాగించడం, స్వచ్ఛందంగా పౌరసత్వాన్ని రద్దు చేసుకోవడం. సెకండ్ బై టెర్మినేషన్, సమాపనం ద్వారా. అండ్ బై డిప్రివేషన్, అనివార్య కారణాల వల్ల కూడా మనం ఈ యొక్క సిటిజన్షిప్ పౌరసత్వాన్ని రద్దు చేయవచ్చు. సో వన్ బై వన్. ఫస్ట్ వన్ ఈజ్ బై రెనౌన్సియేషన్. ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా ఆఫ్ ఫుల్ ఏజ్ అండ్ కెపాసిటీ కెన్ మేక్ ఎ డెసిషన్ ఆఫ్ రెనౌన్సింగ్ హిజ్ ఆర్ హర్ ఇండియన్ సిటిజన్షిప్. అంటే ఒక ప్రాపర్ వయసు వచ్చిన తర్వాత, అతనికి సమర్థత, ప్రాపర్ తెలివి ఉన్నప్పుడు అతను యొక్క ఇండియన్ సిటిజన్షిప్ని పరిత్యాగం చేసి ఫారిన్ సిటిజన్షిప్ తీసుకోవచ్చు. ఓకేనా? కానీ దెర్ ఈజ్ ఎ కండిషన్. సచ్ డిక్లరేషన్ ఈజ్ మేడ్ డ్యూరింగ్ ఎ వార్ ఇన్ విచ్ ఇండియా ఈజ్ ఎంగేజ్డ్. ఇట్స్ రిజిస్ట్రేషన్ షెల్ బి విత్హెల్డ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్. సో ఈ రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు, ఓకే, రెనౌన్సియేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ జరిగేటప్పుడు భారతదేశం వేరే దేశాలతో ఏదైనా వార్లో పార్టిసిపేట్ చేస్తుందనుకో, ఆ రిజిస్ట్రేషన్ని సెంట్రల్ గవర్నమెంట్ హోల్డ్ చేసి పెడుతుంది. అంటే సభ్యత్వాన్ని రద్దు చేయదు, కొన్ని రోజులు హోల్డ్ చేసి పెడుతుంది. అలాగే వెన్ ఎ పర్సన్ రెనౌన్సెస్ ఇస్ సిటిజన్షిప్, ఎవ్రీ మైనర్ చైల్డ్ ఆఫ్ దట్ పర్సన్ ఆల్సో లాసెస్ ఇట్స్ సిటిజన్షిప్, ఇండియన్ సిటిజన్షిప్. సో ఎవరైతే పర్సన్ భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేసుకుంటాడో ఆ పౌరుని యొక్క మైనర్ బాలుడు కానీ బాలిక కానీ ఉంటే వాళ్ళకు కూడా భారతీయ పౌరసత్వం రద్దు అవుతుంది. కానీ ఆ బాలుడు కానీ బాలిక కానీ పెద్దగా అయిన తర్వాత 18 years అబోవ్ వచ్చిన తర్వాత వాళ్ళకు మళ్ళీ ఇండియన్ సిటిజన్షిప్ ఇచ్చే అవకాశం ఉంటుంది. సో దట్ ఈస్ బై రెనౌన్సియేషన్ ఆఫ్ citizenship of India. Right. The second way of losing citizenship of India is by termination, samapanam, antam. Okay. See, when an Indian citizen voluntarily, concisely, knowingly, without stress or any influence or compulsion acquires the citizenship of another country automatically. See, ante oka person వేరే దేశం యొక్క సభ్యత్వాన్ని, పౌరసత్వాన్ని తీసుకోవాలనుకుంటున్నాడు అనుకోండి, అక్కడ ఏ ఒత్తిడి కారణంగానో, కంపల్షన్, ఇన్ఫ్లుయెన్స్ కారణంగానో తీసుకోకుండా తనకు న్యాచురల్గా తనకి ఇష్టం వచ్చి ఆ దేశం యొక్క సభ్యత్వాన్ని తీసుకోదలుచుకుంటే, వన్స్ ఒకసారి ఆ సభ్యత్వం, ఆ పౌరసత్వం తీసుకుంటే ఆటోమేటిక్గా భారతీయ పౌరసత్వం రద్దు అవుతుంది. కానీ ఈ యొక్క విషయం కూడా ఓకే వార్ టైంలో అప్లై చేసుకోవడానికి లేదు. దిస్ ప్రొవిజన్ ఆల్సో డస్ నాట్ అప్లై డ్యూరింగ్ వార్ ఇన్ విచ్ ఇండియా ఈజ్ ఎంగేజ్డ్. ఓకేనా? సో దట్ ఈస్ కాల్డ్ టెర్మినేషన్. నెక్స్ట్ వచ్చేసి బై డిప్రివేషన్. ఓకే, ఇట్ ఈస్ కంపల్సరీ టెర్మినేషన్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఇఫ్. సో కొన్ని అనివార్య కారణాల వల్ల సెంట్రల్ గవర్నమెంట్ కొంతమందికి సిటిజన్షిప్ని, భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేసేస్తుంది. ఎవరు ఆ పౌరులు? ఎవరిని రద్దు చేస్తుందంటే, ఓకే, ద సిటిజన్ హ్యాస్ ఆబ్టైన్డ్ ద సిటిజన్షిప్ బై ఫ్రాడ్. ఓకే, ఫ్రాడ్ చేసి ఇండియన్ సిటిజన్షిప్ తీసుకుంటే అతని పౌరసత్వాన్ని ఇమ్మీడియట్గా రద్దు చేస్తుంది. సెకండ్, ద సిటిజన్ హ్యాస్ షోన్ డిస్లాయలిటీ టు ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. అంటే భారత రాజ్యాంగానికి విధేయత చూపని వ్యక్తిని ఇమీడియట్గా ఓకే భారతీయ పౌరసత్వం నుంచి రద్దు చేస్తుంది. అలాగే ద సిటిజన్ హ్యాస్ అన్లాఫుల్లీ ట్రేడెడ్ ఆర్ కమ్యూనికేటెడ్ విత్ ద ఎనిమీ డ్యూరింగ్ ఎ వార్. ఓకే, యుద్ధ సమయాల్లో చట్టవిరుద్ధంగా శత్రు దేశాలతో బిజినెస్ చేయడం, వ్యాపారం చేయడం కానీ కమ్యూనికేట్ చేసిందనుకో, ఆ యొక్క పర్సన్ని భారతీయ పౌరసత్వం నుంచి
రద్దు చేస్తుంది. అలాగే the citizen has within 5 years after registration or naturalization, okay, been imprisoned in any country for 2 years. అంటే ఒక పర్టికులర్ పర్సన్ ఓకే రిజిస్ట్రేషన్ ద్వారా కానీ సహజీకృత పద్ధతి ద్వారా కానీ ఇండియన్ సిటిజన్షిప్ వచ్చింది అనుకోండి, భారతీయ పౌరసత్వం వచ్చిన తర్వాత వేరే ఏ కంట్రీలోనైనా ఇల్లీగల్ చేసి ఏదంటే క్రిమినల్ కేసెస్లో కానీ ఒక 2 years జైల్లో ఉంటే అంటే శిక్ష విధిస్తే 2 years శిక్ష విధిస్తే అతనికి కూడా ఆటోమేటిక్గా భారతీయ పౌరసత్వం కోల్పోతాడు అతను. ఓకేనా రైట్. ద సిటిజన్ హ్యాస్ బీన్ ఆర్డినర్లీ రెసిడెంట్ అవుట్ ఆఫ్ ఇండియా ఫర్ 7 years కంటిన్యూస్లీ. ఎవరైనా పర్టికులర్ పర్సన్ 7 years వేరే దేశంలో ఉన్నాడు, ఇండియాకి రావట్లేదు, ఆటోమేటిక్గా అతని యొక్క పౌరసత్వం కూడా రద్దు అయిపోతుంది. సో ఈ యొక్క పాయింట్స్, ఈ అనివార్య కారణాల వల్ల భారతీయ పౌరసత్వాన్ని రద్దు చేసుకోవడం జరుగుతుంది. రైట్. ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అనగా ఏంటి? సో మోస్ట్ ఆఫ్ యూ పీపుల్ విల్ కన్ఫ్యూజ్ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అండ్ నాన్ రెసిడెంట్ ఇండియన్స్. సో ఈ రెండింటికి కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. The overseas citizenship of India is an immigration status permitting a foreign citizen, remember, a foreign citizen of Indian origin to live and work in a Republic of India indefinitely. అంటే ఒక ఫారిన్ సిటిజన్ బట్ ఆయన ఇండియన్ ఆరిజిన్ అయి ఉండి, భారతీయ సంతతికి సంబంధించిన వ్యక్తి అయి ఉండి ఇండియాలో వర్క్ చేసుకోవడానికి, బిజినెస్ చేసుకోవడానికి, సో లీవ్ అండ్ వర్క్, నాట్ బిజినెస్, టు లీవ్ అండ్ వర్క్ ఇన్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా, అతనికి పర్మనెంట్గా ఒక పర్టికులర్ వీసా టైప్ ఇవ్వడాన్నే ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అంటాం. ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే లెట్ us కన్సిడర్ ఈ పర్సన్ ఉన్నాడు, ఓకే, ఈ పర్సన్ ఇండియన్ ఆరిజిన్ సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు. సో అతనికి రిపబ్లిక్ ఆఫ్ ఇండియా ఓకే ఈ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియాని మనకి ఇస్తుంది. అన్లిమిటెడ్, లైఫ్ లాంగ్ ఇస్తుంది, మల్టిపుల్ టైమ్స్ రావచ్చు పోవచ్చు, ఇక్కడ నివసించవచ్చు, వర్క్ చేసుకోవచ్చు ఇక్కడ. కానీ ట్రూ సిటిజన్షిప్కి ఈ ఓవర్సీస్ సిటిజన్షిప్కి కొంత తేడా ఉంది. ఓకే, ఈ ఓవర్సీస్ సిటిజన్షిప్ పీపుల్ వచ్చేసి కొన్ని లిమిటేషన్స్ ఏంటంటే ఓటు హక్కు లేదు, రైట్ టు ఓట్ లేదు, సో రైట్ టు ఆక్యుపై కాన్స్టిట్యూషనల్ ఇన్స్టిట్యూషన్స్ కొన్ని లైక్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, గవర్నర్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు. సో జస్ట్ వర్క్ చేసుకోవడానికి, నివసించడానికి మాత్రమే ఈ ఓసీఐని ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఈ ఓసీఐ స్కీమ్ యాక్చువల్గా ఎప్పుడు వచ్చిందంటే ఈ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్, ఈ సిటిజన్షిప్ 1955 యాక్ట్ ఉంది కదా, ఈ యాక్ట్ని 2005 ఆగస్టులో అమెండ్ చేయడం ద్వారా ఈ ఓసీఐ ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియాని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. సో వాళ్ళకి ఫ్రీడమ్ టు ఓట్ లేదు, నో రైట్ టు హోల్డ్ కాన్స్టిట్యూషనల్ ఆఫీసెస్ లేదు, నో ఆపర్చునిటీ టు పర్చేజ్ అగ్రికల్చర్ ల్యాండ్. అగ్రికల్చర్ ల్యాండ్ కూడా కొనడానికి వాళ్ళకి అర్హత లేదు. ఓకే, దే ఆర్ నాట్ ట్రూ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ఓకేనా, దే ఆర్ నాట్ ట్రూ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ఓవర్సీస్ సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా అంటే ఫారిన్ సిటిజన్స్ ఇండియాలో నివసించడానికి కావాల్సిన అర్హతలకు సంబంధించిన విషయాలను ఇక్కడ నుండి మనకు ఇట్స్ లైక్ ఏ వీసా టైప్. ఓకేనా, కానీ నాన్ రెసిడెంట్ ఇండియన్ ఎన్ఆర్ఐ అంటే ఎవరంటే హీఈస్ ఎ ట్రూ ఇండియన్ సిటిజన్ బట్ ఈజ్ వర్కింగ్ ఇన్ ఫారిన్ త్రూ ఎ పర్టికులర్ ప్రొసీజర్ లైక్ వీసా, పాస్పోర్ట్. ఆ పర్సన్ని ఎన్ఆర్ఐ అంటాం మనం. ఓకే, NRI is a residential status given to a citizen of India. Remember, for the citizen of India only we are giving NRI. With an Indian passport who reside in a foreign for the purpose of work or business. And education. So మన దేశం నుంచి, మన తెలుగు రాష్ట్రాల నుంచి కూడా చాలామంది యూఎస్కి వెళ్తుంటారు ఎంఎస్ చేయడానికి, యూరోప్కి వెళ్తుంటారు ఎంఎస్ చేయడానికి. సో దే ఆర్ కాల్డ్ ఎన్ఆర్ఐస్. ఓకే, దే ఆర్ కాల్డ్ ఎన్ఆర్ఐస్. ఓకేనా, కానీ ఎన్ఆర్ఐస్కు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే ది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఫర్ ఎన్ఆర్ఐ స్టేటస్ ఈస్ దట్ ఎ పర్సన్ షుడ్ బి అన్ ఇండియన్ సిటిజన్ విత్ ఎ వ్యాలిడ్ ఇండియన్ పాస్పోర్ట్.
ఈ పాస్పోర్ట్ లేదనుకో నాట్ అలౌడ్, ఓకేనా. అండ్ షుడ్ రిసైడ్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఫర్ అట్లీస్ట్ 183 డేస్. సి అట్లీస్ట్ 183 డేస్ అవుట్ సైడ్ ఆఫ్ ఇండియా ఉంటేనే అతను ఎన్ఆర్ఐ అంటాం. 183 కంటే తక్కువ ఉందనుకోండి మనం ఎన్ఆర్ఐగా కన్సిడర్ చేయం. సో 183 ఆర్ మోర్ ఇన్ ఎ ఫైనాన్షియల్ ఇయర్ ఆఫ్ April 1 to March 31. April 1 నుంచి March 31 వరకు 183 డేస్ కంటే ఎక్కువ రోజులు ఫారిన్లో ఉంటే అతన్ని ఎన్ఆర్ఐ అంటాం. కానీ అతను త్రూ పాస్పోర్ట్ అండ్ వీసా ద్వారా ఇండియా నుంచి ఫారిన్ కంట్రీకి వెళ్ళాలి, ఓకేనా. అప్ టు 2010, until the year 2010, NRIs were not allowed to vote in the elections. సో ఎన్ఆర్ఐస్కి ఓటు హక్కు లేదప్పుడు 2010 వరకు. 2010 తర్వాత ఎన్ఆర్ఐకి కూడా ఓటు హక్కు కల్పించడం జరిగింది. కానీ ఆ ఎన్ఆర్ఐస్ ఇండియాకు వచ్చి పోలింగ్ బూత్లో ఓటేయాలి. సో దట్ వీ కాల్ ఇట్ యాజ్ నాన్ రెసిడెంట్ ఇండియా. సో ఈ టాపిక్లో మీకు భారత రాజ్యాంగంలోని రెండవ భాగమైన భారతీయ పౌరసత్వం గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఈ సిటిజన్షిప్ నుంచి, భారతీయ పౌరసత్వం నుంచి ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనే వాటి గురించి నేను కొన్ని మోడల్ క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. రైట్, నౌ ద క్వశ్చన్స్ హియర్ ఇట్ ఈస్, విత్ రెఫరెన్స్ టు ది సిటిజన్షిప్ ఆఫ్ ఇండియా కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. ద ఫస్ట్ స్టేట్మెంట్, the Citizenship Act 1955 prescribed 3 ways of losing citizenship. Yes, correct. Okay, 3 ways of losing citizenship we discussed: deprivation, termination, and renunciation. Second, if any foreign territory become a part of India, the government of India specifies the person who among the people of that territory shall be citizens of India. Correct. Pondicherry example. The citizens in India owe allegiance to only to the union. Yes, because citizenship actually comes under union list. That's why third statement is also correct. So all the statements are right. So D is the correct answer. D is the correct answer. Next question. By which of the following modes a person can acquire citizenship in India? See, by birth, పుట్టుక ద్వారా, by descent, వారసత్వం ద్వారా, by registration, దరఖాస్తు ద్వారా, by not request. So A, B, C are the correct. Simple question. Next, in which part of the Constitution of India we find the provisions related to the citizenship? So we know that from the part 2 of the Constitution, okay, భారతీయ పౌరసత్వం గురించి భారత రాజ్యాంగంలో రెండవ భాగం ద్వారా మనకు తెలియజేయడం జరుగుతుంది. With reference to India, consider the following statements. There is only one citizenship and one domicile. Yes, single citizenship, okay, ఏక పౌరసత్వం we are following. Then a citizen by birth can only become the head of the state. By birth can only become the head of the state. Most of the people will confuse here. See, head of the state అంటే ఇక్కడ స్టేట్ అంటే మీరు స్టేట్ అనుకోకండి, రాష్ట్రం అనుకోకండి. ఇక్కడ హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే భారతదేశం అంటే హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే లైక్ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి లాగా హెడ్ ఆఫ్ ద స్టేట్ అంటే బేసిక్గా రాష్ట్రపతి. సో రాష్ట్రపతి అవ్వడానికి ఓన్లీ బై బర్త్ ద్వారానే సిటిజన్ అయి ఉండాలా అంటే కాదు. బై న్యాచురలైజేషన్ ప్రాసెస్ ద్వారా కూడా సిటిజన్ అయి ఉంటే, బర్త్ కానీ న్యాచురలైజేషన్ ద్వారా కూడా, సహజీకృత పద్ధతి ద్వారా కూడా భారతీయ పౌరసత్వాన్ని పొంది ఉన్న అతను కూడా రాష్ట్రపతి అయ్యే అవకాశాలు ఉన్నాయి. కానీ కాన్స్టిట్యూషన్ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా తీసుకుంటే, అమెరికాలో ఓన్లీ బర్త్, అక్కడ జన్మించిన యొక్క వ్యక్తులే రాష్ట్రపతి అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, అక్కడ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక్కడైతే అలా కాదు, ఓకేనా. సో ఈ స్టేట్మెంట్ రాంగ్. సో భారతదేశంలో హెడ్ ఆఫ్ ద స్టేట్ అవ్వడానికి బర్త్ ఒకటే కాదు, న్యాచురలైజేషన్ సహజీకృత పద్ధతి ద్వారా కూడా పౌరసత్వాన్ని తీసుకున్న వ్యక్తి కూడా అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్, ఏ ఫారినర్ వన్స్ గ్రాంటెడ్ ద సిటిజన్షిప్ కెనాట్ బి డిప్రైవ్డ్ ఆఫ్ ఇట్ అండర్ ఎనీ సర్కమ్స్టెన్స్. ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. బికాస్
because if is certain circumstances I already gave. వార్ టైంలో చట్టాలకి అతిక్రమించి బిజినెస్ చేయడం, శత్రు దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవడం, అలాంటివి ఒప్పుకోరు ఎవరు. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. సో ఓన్లీ స్టేట్మెంట్ 1 ఈజ్ రైట్. సో ఇదే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు చూడండి. ఓన్లీ బర్త్ ద్వారానే కాకుండా సహజీకృత పద్ధతి ద్వారా కూడా సిటిజన్షిప్ వస్తే అతను కూడా ప్రెసిడెంట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్, ఫ్రమ్ వేర్ వాజ్ ద ప్రిన్సిపల్ ఆఫ్ సింగిల్ సిటిజన్షిప్ ఇన్ ఇండియా టేకెన్? దట్ ఈస్ సింపుల్, ఇంగ్లాండ్ ఓన్లీ. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి మనం ఎక్కువగా భారత రాజ్యాంగంలో కొన్ని తీసుకోవడం జరిగింది, కొన్ని అంశాలను తీసుకోవడం జరిగింది. సో ఇంగ్లాండ్. Now, which one of the following statements regarding an overseas citizenship of India is not correct? Is not correct here. It is not correct. Okay? An OCI is a citizen of another country. Correct. Is a citizen of another country. Right? An OCI possesses multiple entry long-term visa for visiting India. Yes, correct. Multiple entry long-term visa it is actually. An OCI is at par with NRIs in all matters. Not correct. It is not correct. That completely different. An OCI is not entitled to the fundamental right to the equality of opportunity in public employment. Yes, it is right actually. It is right because they are not having all fundamental rights. Right? They are not having right to vote. They are not having to occupy public employment like that. So there is a different case. So which of the following statement is not correct is given. So third statement is not correct. So that is the answer. Thanks for listening.